వైఎస్ షర్మిల గారిని కొంచెం సెటైర్లు వేస్తూ ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాదు ఈడపిల్ల కాబట్టి అలాగా ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ చూసినప్పుడు మాత్రం వైఎస్ షర్మిలని నాకు గుర్తొచ్చారు. తెగ నవ్వుకున్నాను ఆ డైలాగ్ విన్నప్పుడు మాత్రం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే నేను రాచరిక మూవీ చూడడం జరిగింది. ఈ రాచరిక మూవీలోని అన్ఎక్స్పెక్టెడ్ గా షాకింగ్ గా వరుణ్ సందేశ్ గారు విలన్ రోల్ చేశారు ఫస్ట్ టైం. అసలు బేసిక్ గా వరుణ్ సందేశ్ అంటే లవ్ సినిమాస్ గుర్తొస్తాయి అండ్ సాఫ్ట్ మూవీస్ గుర్తొస్తాయి. అలాంటిది ఇప్పుడు రఫ్ మూవీ చేశారు, అది కూడా హీరోకి ప్రతినాయకుడిగా చేశారు, విలన్ క్యారెక్టర్ చేశారు అనమాట. ట్రైలర్ చూసినప్పుడు కూడా ఏంటంటే నేను వరుణ్ సందేశ్ విలన్ అని అనుకోలేదు, హీరో అని అనుకున్నాను కానీ బట్ సినిమా చూసినప్పుడు మాత్రం విలన్ తో దోల్ తీర్చాడు అందరికీ. ఈ సినిమాలోని మీకు అంటే వరుణ్ సందేశ్ ని ఏ రకంగా మనం పోర్ట్రే చేయొచ్చు అంటే పుష్ప 2లో బన్వర్ సింగ్ షెకావత్ ఉన్నాడు కదా, బన్వర్ సింగ్ షెకావత్ టైప్ క్యారెక్టర్, అంతకు మించి క్యారెక్టర్. అండ్ ఈ సినిమాలో వచ్చేసరికి రాచరిక మూవీలోని అప్సరా రాణి, మీ అందరికీ తెలుసు డేంజరస్ మూవీలోని అప్సరా రాణి రామ్ గోపాల్ వర్మ మూవీలో చేశారు కదా, ఆవిడ మామూలుగా అసలు హైలైట్ పర్ఫార్మెన్స్. అసలు ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ కి చాలా గూస్ బంప్స్ వచ్చే సీన్ ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు వాచ్ ద మూవీ. అండ్ అప్సరా రాణి డిడ్ వెరీ గుడ్ జాబ్. ఒక డైలాగ్ కూడా ఉంటుంది, వైఎస్ షర్మిల గారిని కొంచెం సెటైర్లు వేస్తూ ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాదు ఈడపిల్ల కాబట్టి అలాగా ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ చూసినప్పుడు మాత్రం వైఎస్ షర్మిలని నాకు గుర్తొచ్చారు. తెగ నవ్వుకున్నాను ఆ డైలాగ్ విన్నప్పుడు మాత్రం. అండ్ ఈ సినిమాలో వచ్చేసరికి నా ఫ్రెండ్ కూడా యాక్ట్ చేశాడు, రూపేష్ బాబు. అండ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఆయన సినిమాలో చూసినప్పుడు మాత్రం. యాక్చువల్లీ ఇన్నాళ్ళకి నీ కష్టం ఫలించింది అండ్ ఐ విష్ యూ కంగ్రాచులేషన్స్ అండ్ యూ హ్యావ్ టు కమ్ విత్ మెనీ మోర్ మూవీస్ ఇన్ ఫ్యూచర్ అండ్ యూ షుడ్ బి అ వెరీ గుడ్ స్టార్, మంచి స్టార్ అవ్వాలి. ఓకే, ఫర్ ఈ సినిమా గురించి వస్తే మాత్రం బీజిఎం గురించి మనం మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం దబ్ 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 మామూలుగా లేదు అసలు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మాస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మాస్ బీజిఎం తోటి మొత్తం సినిమా అంతా అల్లకల్లోలం చేస్తుంది. బీజిఎం ఎవరు కొట్టారో కానీ నాకు తెలిసి కొత్తది అనుకుంటా, అదిరిపోయింది. ట్రైలర్ లోనే ఒక రేంజ్ లో ఉంటుంది బీజిఎం, అలాంటిది సినిమాలో ఒక రేంజ్ లో ఏంటి చాలా రేంజ్ లో ఉంది, చాలా బాగుంది. బట్ సినిమా అయితే మాత్రం సినిమా గురించి మాట్లాడితే ఓకే, అక్కడక్కడ ల్యాగ్స్ ఉన్నాయి. వన్ టైం వాచబుల్ మూవీ, ఒకసారి చూడొచ్చు. సినిమా అయితే మీకు ఎక్కడ బోర్ కొట్టదు. కొన్ని సన్నివేశాల్లో బోర్ కొడుతుంది. బట్ ఏదైతే డైరెక్టర్ ఈ సినిమా చేశారో ఆయన యొక్క కష్టాన్ని మనం మెచ్చుకోవాలి. చాలా బాగా ప్రెజెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, ప్రెజెంటేషన్ బాగుంది, డైరెక్షన్ బాగుంది. అండ్ కెమెరా సినిమాటోగ్రఫీ కూడా చాలా హై లెవెల్లో ఉంటుంది అనమాట. సో నాకైతే పర్లేదు, చూడొచ్చు, ఒకసారి అయితే చూడొచ్చు అనిపించింది. మీరు కూడా ఇప్పుడు చూడండి సినిమాలు, రాచరిక మూవీ. అండ్ ఈ రాచరిక మూవీ ఏంటంటే ఈ సినిమా వచ్చేసరికి మన థియేటర్స్ మీద రిలీజ్ అయింది. సో ప్లీజ్ వాచ్ అండ్ యూ విల్ సీ ద రియల్ పర్ఫార్మెన్స్, రియల్ యాక్టింగ్ అనమాట. అంటే ఒక నిజంగా ఉండే అంటే నిజంగా ఉంటుంది యాక్టింగ్ కూడా, చాలా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది అనమాట. సో యూ ప్లీజ్ వాచ్ ఇట్, రాచరిక మూవీ. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీ టాక్స్. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.